భక్తుల రద్దీ తగ్గింది. మహాశివరాత్రి పర్వదినాన భక్తుల రాక తగ్గడంతో స్వామివారి దర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆలయం దగ్గర ఉన్న తాజా పరిస్థితి మా ప్రతినిధి జితేంద్ర కుమార్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. వేకువజామున 1 గంటకే స్వామివారి దర్శన భాగ్యాన్ని అధికారులు ప్రారంభించినప్పటికి కూడా ఉదయం 9 గంటలకంతా భక్తుల రద్దీ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం స్వామివారి దర్శనం వచ్చేటువంటి భక్తులకి డైరెక్ట్ క్యూ లైన్ కూడా కొనసాగుతోంది. దీంతో మహాశివరాత్రి పర్వదినాన కూడా భక్తులు అరగంటలోనే స్వామివారిని దర్శించుకునేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం శ్రీకాళహస్తిలో ఏర్పడినటువంటి పరిస్థితి. సాధారణంగా అయితే భక్తుల రద్దీతో క్యూ లైన్ అంతా కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. సాధారణ రోజుల్లోనే 30 నుంచి 40 వేల మంది భక్తులు శ్రీకాళహస్తిని దర్శించుకునేటటువంటి పరిస్థితి. అయితే మహాశివరాత్రి పర్వదినాన దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తారని చెప్పి కూడా ఇక్కడ ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం స్వామివారి దర్శనార్థం వస్తున్నటువంటి భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోవడంతో క్యూ లైన్లు అన్నీ కూడా ఖాళీగా కూడా దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి. స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులంతా డైరెక్ట్ క్యూ లైన్లోనే స్వామివారి దర్శనం కోసం కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దీంతో ప్రస్తుతం స్వామివారిని దర్శించుకోవాలంటే కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆలయం వెలుపల కూడా భక్తుల రద్దీ కనపడినటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే స్వామివారి వాహన సేవ కూడా ప్రారంభం ఉంది. ఆలయ మాడా వీధుల్లో కూడా స్వామివారి వాహన సేవ ఊరేగింపు కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎక్కడో కూడా భక్తుల రద్దీ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. దీంతో ప్రస్తుతానికి భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా రిలాక్స్ అయిపోయినటువంటి పరిస్థితి. వీఐపీల రాక కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. దాంతో వీఐపీలను పంపించేటటువంటి క్యూ లైన్లన్నీ కూడా ఖాళీగానే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం స్వామివారి దర్శనార్థం వస్తున్నటువంటి భక్తులకి కేవలం 30 నిమిషాల్లోనే స్వామివారి దర్శన భాగ్యం లభిస్తూ ఉండడంతో కాళహస్తిలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా స్వామివారి దర్శనం కోసం ప్రస్తుతం వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఇది శ్రీకాళహస్తిలో ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్.